పండగ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయబోతున్నాం అంటున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అసలు ఉన్నటువంటి వ్యూహాలేంటి, రచించుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వంశీ గారు. ఏంటి పండగ తర్వాత ఏం చేయబోతున్నారు? రాజకీయాల్లో ఏమైనా మార్పు తీసుకురాబోతున్నారు? జనసేన పార్టీని బలోపేతం చేయడమే ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు మేము జాయిన్ చేసిన వాళ్ళు కావచ్చు, మాతో పాటు జర్నీ చేసిన చాలామంది అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేసి జనసేన పార్టీని ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో నెంబర్ 1 ప్లేస్లో ఉండడమే లక్ష్యం. ఆ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా పండుగ తర్వాత చాలా జాయినింగ్స్ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా మేము జాయిన్ చేయబోతాం. మీరు పార్టీని వీడిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు ఎవరైనా పదవుల కోసం ఆశించి, పదవుల కోసం ఆలోచించి ఉన్నవారు, పార్టీకి సహకరించిన వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే పార్టీని విడిచి వెళ్ళిపోవాలని చెప్పి మంత్రులంతా చెప్తున్నారు. సుబ్బారెడ్డి కూడా అదే చెప్పారు, మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడారు. అదంతా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత న్యాచురల్గా మాట్లాడే వర్డ్స్ ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళారని. పార్టీ నుంచి వాళ్ళు ఎవరు కూడా ఊరికే వెళ్ళలేదు. వాళ్ళు ఏదో ఆశించి వస్తారు. ఆశించిన తర్వాత మీరు చెప్పిన చేయలేకపోతేనే పార్టీ మారుతారు. మరి ఏ పదవి లేకుండా సుబ్బారెడ్డిని ఉండమనొచ్చు కదా, లేకపోతే సజ్జల గారిని ఉండమనొచ్చు కదా, లేకపోతే విజయసాయి గారిని ఉండమనొచ్చు కదా, లేకపోతే ధనంజయ రెడ్డి గారిని ఉండమనొచ్చు కదా. మరి వాళ్ళు ఎందుకు పదవులు ఆశించారు? వాళ్ళకైతే పదవులు కావాలి, ఇంకెవరన్నా అయితే ఆశించాలినట్ట. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? రాజకీయంలోకి వచ్చే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒకటి ఆశించి వస్తారు. ఆశించకుండా వచ్చామని చెప్పితే అది బూతు. మీరు ఆశించకుండా వచ్చారా? మీరు రాజకీయాల్లోకి వచ్చి కంటెస్ట్ చేయలేదా? మీరు రాజకీయాల్లోకి వచ్చి టీటీడీ బోర్డు చేయలేదా? మీరు రాజ్యసభ తీసుకోవట్లేదా? ఆశించే వస్తారన్నా సుబ్బారెడ్డి అన్న. రాజకీయాల్లో ఆశించకుండా ఎవరు రారు. వాళ్ళు ఒక గోల్తో వస్తారు. ఆ గోల్ రీచ్ అవునప్పుడు ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే సీఎం అవుననే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అది కూడా మర్చిపోతే ఎలాగా? నిన్నగాక షర్మిలమ్మ అక్కడికి వెళ్ళి సీఎం అవుదాం అనుకున్నారు. అక్కడ అవ్వకపోతేనే కదా ఇవాళ విలీనం చేశారు. చిన్న లాజిక్ మిస్ అవుతున్నారన్న మీరు. మాట్లాడే ముందు లాజిక్. మీరు ఎందుకు పార్టీ పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికోసం పెట్టాం? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు సీఎం చేసిందిగా. మరి అక్కడే ఉండిపోవచ్చు కదా మీరందరూ. మీరు ఎందుకు పార్టీ మారారు? మీరు మారితేనేమో ఓ అబ్బా పండుగ, మేము మారితేనేమో పదవులు. ఎక్కడ న్యాయం అన్నా ఇది? మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు అన్నట్టుగానే ఎమ్మెల్సీలు 8 మంది పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారు, పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని మీరు పార్టీ మారిన రోజు చెప్పారు. నిన్న శ్రీరామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో మారారు. మరి కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మారే అవకాశం ఏమైనా? 8 మంది కాదు, బోలు మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారు. 50 మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇవ్వగలం? అటు జనసేనలో ఇవ్వగలమా? వాళ్ళు టీడీపీలో ఇవ్వగలమా? అది జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తారు. ఈ పార్టీలో ఎవరు ఉండరు. ఇది క్లియర్. మీకు చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఈ పార్టీ అతి త్వరలో 2-3 నెలలు ఏమైపోతుందో కూడా మీరు చెక్ చేసుకోండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. మాలాంటి వాళ్ళకి అన్యాయం చేసిన తర్వాత ఇక ఆ పార్టీ పుట్టగతులు ఉన్నామని స్పష్టంగా తెలియజేశాను. డే 1లో చెప్పా. గతంలో మేయర్ అప్పుడు చెప్పా. వాళ్ళు మటాస్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మటాస్. మీరు పార్టీ మారిన తర్వాత అందరికీ ఒకటే సందేహం, వంశీకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు? కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకుని మీ అధినాయకత్వం దృష్టిలో ఏమైనా పెట్టారా లేదా? నేను డే 1 నుంచి చెప్తున్నా, విశాఖపట్నం సిటీలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే దమ్ము ధైర్యం నాకుంది. గతంలో ఎలక్షన్ చేసుకోలేక కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని మిస్ అయ్యాను. ఇప్పుడు అది లేదు కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది, దమ్ము ఉంది. ఎక్కడిచ్చినా పోటీ చేస్తానని తెలియజేస్తున్నా. ఎక్కడ విశాఖపట్నం జిల్లా ఎక్కడి నుంచైనా రెడీ అని చెప్పి మీకు మొన్న చెప్పా, ఇవాళ కూడా చెప్తాను. మరి మీ రాజకీయ ప్రత్యర్థులుగా కొంతమందిని ప్రకటించారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ కావచ్చు, లేకపోతే జీవీని కావచ్చు, లేకపోతే ప్రసాద్ రెడ్డిని కావచ్చు. వీరందరూ మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా. నవరత్నాల్లో 3 రత్నాలు ఇప్పుడు చెప్పా కదా. ఆ 3 రత్నాలు ఖచ్చితంగా, ఈ 3 రత్నాలకు 30 మంది తయారైనా నా ఎంట్రీకి కూడా బేకలేరు. మీకు మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి. ఈ నవరత్నాలు ఇంకొక 50 మంది తయారు చేసినా నా బొచ్చు కూడా పేకలేరని స్పష్టంగా తెలియజేస్తున్నా. ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ నవరత్నాల 3 రత్నాలకి. ఆ 3 రత్నాలకు మళ్ళీ చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎంట్రీకి కూడా పేకలేడని మళ్ళీ చెప్తున్నాను. ఎంట్రీకి కూడా పేకలేడని చెప్తున్నా. చెప్పండి మీరు.
ఇది మొత్తం మీద అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. చాలామంది పదవులు ఆశించి వచ్చారు. ఆ పదవులు రాకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్లో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి గెలిచే దమ్ము నాకుందంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజిత్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.